నమస్తే, దిస్ ఇస్ సౌర్య. తమిళనాట పాలిటిక్స్ ఆంధ్ర వైపు ఏమైనా మళ్ళుతున్నాయా? సో ఈ డౌట్ ఇప్పుడు చాలా మందికి మొదలైంది. సో ఇంకా అసలు విజయ్ పదవే తీసుకోలేదు, టీవీకి ఇంకా అలియన్స్ అంటే వాళ్ళకి సంబంధించిన కేడర్నే ఇంకా సెట్ చేసుకోలేదు. జస్ట్ ఒక లేఖను మాత్రమే విడుదల చేసింది. ఇంకా మ్యాజిక్ ఫిగర్ కి కొంత టైం ఉంది. సో రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసే లోపు ఇంకా ఎలాంటి మార్పులు జరగబోతాయి? రకరకాల డౌట్స్ వస్తూ ఉన్నాయి అందరికీ కూడాను ఈ పొత్తు విషయంలోనే. అయితే ఈ తమిళ రాజకీయము ఆంధ్ర వైపు ఒకసారి చూస్తోంది. ఎందుకు అనంటే గతంలో తీసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయ్ తోనే చాలా దగ్గరగా ఉన్నట్టు, అలాగే పార్టీకి సంబంధించిన కొన్ని విషయాల్ని బాగా చర్చించినట్టు, ఆ జగన్ నుంచి కూడా కొంత హెల్ప్ గాని కొన్ని సలహాలు గాని విజయ్కి అందుతున్నాయి అన్నట్టు కూడా గత 5-6 నెలల క్రితము, ఆల్మోస్ట్ 1 ఇయర్ క్రితమే బాగా చర్చలు జరిగాయి దీనికి సంబంధించి. సో నిజంగానే ఈ పవనాలు ఆంధ్రాకి వీచే అవకాశం ఉందా? ఇప్పుడు పొత్తులో ఉన్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి వైఎస్ఆర్సీపీ అలాగే టీవీకే పార్టీ కలిపి ఏదైనా భవిష్యత్తులో అలయన్స్ కుదురుతుందా? సో ఈ డౌట్స్ అన్ని వస్తున్నాయి. సో వీటిని మనం క్లియర్ చేసుకుందాం. మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే. సో ఏమంటారు మీరు? అంటే ఒక రకంగా విజయ్కి మనం కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉన్నాము. అట్ ద సేమ్ టైము ఇప్పుడు నేను చెప్పినట్లుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమైనా విజయ్కి ఈ పార్టీ క్యాడర్ విషయంలో కానీ లేదా కాంగ్రెస్ పార్టీతో పొత్తు విషయంలో కానీ నువ్వు ఇలా ఫాలో అవ్వు అని ఏమైనా ఐడియాలజీ ఇచ్చారని అనుకోవచ్చు అంటారా? ఎందుకంటే అంబటి మాట్లాడారు, అందుకని. అంబటి మాటలు కూడా కానివ్వండి, మనం ఆయన సాధారణంగా తీసేసే వ్యక్తి అయితే కాదు కదా అంబటి రాంబాబు గారు. ఆయన ఒక మాజీ మినిస్టర్ గా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. సరే, ఆయనకి ఈ మాత్రం కూడా అవగాహన లేదా? ఇప్పుడు ఏదైనా డిక్లేర్ చేస్తే టీవీకే పార్టీ వాళ్ళు ఎవరైనా చెప్పారా మాకు జగన్ బాగా అత్యంత సన్నిహితుడు, ఆయన మూలాన ఆయన మాకు చాలా సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు, మేము ఆయన ఒకటే అని ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా టీవీకే పార్టీ నుంచి ఒక్కళ్ళైనా చెప్పారా? ఒక కార్యకర్తతో చెప్పించండి చాలు. అంటే నాయకులు చెప్పాల్సిన వల్ల విజయ్ గారు చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ ఒక కార్యకర్తతో అయినా చెప్పించండి. ఆ బోర్డర్ లో ఉంటారు కదా, తమిళనాడు ఆంధ్ర బోర్డర్ లో ఉంటారు కదా, అక్కడ ఉన్న వ్యక్తులతో అయినా చెప్పించండి చూద్దాం. కానీ ఎవ్వరూ కూడా టీవీకే పార్టీ వాళ్ళు ఎవ్వరు కూడా వైసీపీని మా వాళ్ళు మా పార్టీ అనో వాళ్ళ మూలాన మేము సలహాలు సూచనలు తీసుకుంటున్నామనో ఇలాంటిది ఎక్కడ కూడా వాళ్ళు డిక్లేర్ చేయలేదు. కానీ ఇది చూస్తే అంబటి రాంబాబు గారి ప్రెస్ మీట్ చూస్తే, ఆయన మాట్లాడిన విధానం చూస్తే కేఏ పాల్ గారు మాట్లాడిన దానికి ఆయన మాట్లాడిన దానికి పెద్ద తేడా ఏమీ లేదు, కనిపించలేదు. కేఏ పాల్ గారు కూడా ఏమని అన్నారు, నా బ్లెస్సింగ్స్ తోనే గెలిచారు అన్నారు. ఈయనేమంటున్నారు, మా కటౌట్ పెట్టుకొని గెలిచారు అని అంటున్నారు. అరే, కటౌట్ కి అంత వాల్యూ ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు ఓడిపోయారు? పులివెందల్లో డిపాజిట్ రాకుండా జడ్పీటీసీ ఎలక్షన్ లో డిపాజిట్ రాలేదు కదా. మీ కటౌట్ కి అంత వాల్యూ ఉంటే సొంత నియోజకవర్గంలో గెలిచిన వ్యక్తులు పక్క రాష్ట్రంలో వెళ్ళి విజయన్ గెలిపించామని అంటే నమ్మేటట్టు ఉంటుందా? ఇది జనరల్ గా పబ్లిక్ ఆలోచిస్తారు కదా. ఈ రోజున వాళ్ళు కాంగ్రెస్ తో ఒకవేళ పొత్తుకి వెళ్తున్నారు అని అంటున్నారు ఇప్పటికీ. సరే, రేపటికి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు మనకు. సరే, ఈ రోజు పరిస్థితి, ఇప్పుడు పరిస్థితిని గురించి మనం మాట్లాడుకుంటే కూడా సరే, కాంగ్రెస్ తో పొత్తుకి వెళ్తుందని అంటే వైసీపీ కూడా కాంగ్రెస్ లో పొత్తులో ఉందా అదేనా ఒప్పుకోవాలి, అంతే కదా. అఫ్కోర్స్ కాంగ్రెస్ తో పొత్తు కాకపోవచ్చు, కానీ కాంగ్రెస్ తో మూలాలు అయితే ఉన్నాయి కదా వైఎస్ఆర్సీపీకి చరిత్ర మొత్తం కాంగ్రెస్ తోనే కదా అనుబంధం మొత్తం, వాళ్ళ ఫాదర్ కైనా ఉంది. కానీ వాళ్ళని వ్యతిరేకించి బయట వచ్చారు కదా. సో వాళ్ళు ఏంటంటే ఇతని మీద ఉన్న ఈ కేసులు, ఈడీ కేసులు ఆ రోజున కాంగ్రెస్ గవర్నమెంటే కదా పెట్టింది. సో అంటే ఇతను అవినీతి మూలాలు ఉన్న వ్యక్తి అనేది వాళ్ళు ఆ రోజే బయట చెప్పారు కాంగ్రెస్ పార్టీ. సో ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తులే కేసు పెట్టడం కూడా జరిగింది. ఆ రోజున సెంట్రల్ లో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది. సరే, ఈ రోజున కాంగ్రెస్ వాళ్ళు మేము కాంగ్రెస్ తో కలిసి ఉన్నామని చెప్పరు. లేదంటే ఈయనే సజెషన్ ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారే సజెషన్ ఇచ్చారా విజయ్ గారికి నువ్వు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోమని? అది కూడా చెప్పాలి కదా. అంటే అంబటి లాంటి వాళ్ళు చెప్పాలి ఆ మాట కూడా. మేమే సలహా ఇచ్చాము, కాంగ్రెస్ తో పొత్తుకెళ్ళాము, వెళ్ళమని చెప్పి భవిష్యత్తులో అది కూడా చెప్తారేమో అన్నట్టు జనాలు ఊహించుకుంటున్నారు. ఎందుకంటే మా దగ్గర ఉన్న 11 వీలైతే మీకు ఇచ్చేవాళ్ళు, ఆ 11 ఇచ్చేస్తే ఇప్పుడు అక్కడ క్యాడర్ నిలబడేమో. కానీ అది కుదరదు కాబట్టి ఫిగర్, అది కరెక్ట్ ఫిగర్. మీకు మాకు తేడా వచ్చి 11. ఆ 11 కూడా కుదరదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అనుకుంటారు కదా. ఇవన్నీ అంటే ఎవరు గెలిచిన చోటంతా కూడా మేము మా మూలాలు ఉన్నాయి అని చాటి చెప్పుకోవటానికి చేస్తున్న ప్రయత్నం వైసీపీ. అంటే
ఉన్న రాష్ట్రంలోనే గుర్తించట్లేదు జనాలు. ఇంకా పక్క రాష్ట్రంకి వెళ్ళి మేము ఉన్నాము, మేము కనబడుతున్నామా లేదా మిమ్మల్ని చూడండి అని అంటాం. ఇప్పుడు డిఎంకే పార్టీకి రోజా వెళ్ళి కాళ్ళకి చక్రాలు కట్టుకొని తిరిగింది. అవును. ఆ డిఎంకే లో స్టాలిన్ గారిని పొగుడుతూ, ఉదయనిధి గారిని పొగుడుతూ ఇన్ని మీటింగ్లకు అటెండ్ అయింది. పెద్దిరెడ్డి గారు బోర్డర్ జిల్లాలంతా తిరిగారు. అవును. ఇంతమందిని వైసీపీ వాళ్ళని అక్కడికి పంపించి నువ్వు ప్రచారం చేయించి డిఎంకేకి ఈ రోజు టీవీకే పార్టీ తన కష్టంతో తను గెలిచిన పార్టీని, విజయ్ పార్టీని ఈ రోజు నేను గెలిపించాను, మా కట్అవుట్ పెట్టుకొని గెలిచావు అని మాట్లాడడం చాలా చౌకబారు రాజకీయాలు చేస్తున్నట్టు కనపడుతుంది కదా. అవును మేడం, ఇక్కడే డౌట్ వస్తుంది. నేను అందుకే అంటున్నాను, మీకు కూడా అనిపించిందో లేదో. చాలా మంది అంటున్నది, విశ్లేషకులు మెయిన్ గా ఈ పాయింట్ ని కొంతమంది మాత్రం క్లియర్ గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరన్నట్టుగాను డిఎంకేతో గనక ఒకవేళ ఇప్పుడు రోజా వెళ్ళడం కానీ ప్రచారాలు చేయడం కానీ, సో డిఎంకేతో వెళ్ళేటప్పటికే ఆల్రెడీ కాంగ్రెస్ తో వాళ్ళ పొత్తులో ఉన్నారు. అర్థమైందా మీకు? సో అదే పొత్తు ఇప్పుడు టీవీకే వైపు మళ్ళింది. సో ఇందులోనే జగన్ ఏమైనా గేమ్ చేంజర్ గా ఇంటర్నల్ అసలు ఎవరికి తెలియకుండా ఏమైనా చేసి ఉంటాడా అనేది ఒక డౌట్ వస్తుంది అనమాట. గేమ్ చేంజర్ గా అంత యాక్చువల్గా ఇది నేను వైసీపీ వాళ్ళని అడగాల్సిన క్వశ్చన్. నాకు తెలిసి అయితే ఏ పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితి అయితే లేదు. ఇంకా నెక్స్ట్ అంటే కాంగ్రెస్ పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఉంది. అదేదో గొప్పగా ఉందని నేను చెప్పట్లేదు. కాంగ్రెస్ కూడా 5 ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ కి తమిళనాడులో వచ్చిన 5 దాంతో వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారంటే అది కూడా లేదు. టీవీకే పార్టీ అది కూడా లేదు. కాకపోతే సెంట్రల్ కి వచ్చేటప్పటికి ఏదో ఒక పార్టీతో వాళ్ళు కలిసి అయితే ఉండాల్సిన పరిస్థితి. ఆర్ కాంగ్రెస్ ఆర్ బీజేపీయా అనే 2 పార్టీలతో ఏదో ఒక పార్టీ చాయిస్ అయితే తీసుకోవాలి. ఆ చాయిస్ తీసుకున్నారు కాబట్టి కాంగ్రెస్ అనుకోండి, ఇంకో 3 పార్టీలు 4 పార్టీలు కలుపుకుంటారు, చిన్న చిన్న పార్టీని ఏదో గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. దాని మూలాన ఇంకెంత తలనొప్పి ఉంటది. ఒక్క రోజుతో అయిపోయేది కాదు. అదేదో ఒక పెద్ద పార్టీతో చేసుకుంటే ఒక పార్టీని సర్దిద్దుకుంటాం, అది వేరుగా ఉంటది. ఇక్కడ సింపుల్ గా ఉంటది. ఇక్కడ 4 పార్టీలని పక్కన పెట్టుకుని పక్కనలో బల్లిలాగా ఉంటది అనమాట. అది ఏ రోజు ఒక్కొక్కలా ఉంటది. దానిలో ఎంతమంది మినిస్టర్లు కోరుతారో రేపు పొద్దున, వాళ్ళ ఎంతమంది సజెషన్స్ తీసుకోవాలో, ఇవన్నీ పెద్ద హెడ్ ఎక్. అది ఆ గవర్నమెంట్ స్థిరంగా ఉంటదంటే కూడా నమ్మలేని పరిస్థితి. సో జగన్మోహన్ రెడ్డి గారికి నాకు తెలిసి కాంగ్రెస్ లో కూడా చేర్చుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక అవినీతి మరక ఉన్న నాయకుడిని మా నాయకుడని ఎవరు, మా కూటమిలో ఉన్నాడని అయితే ఎవరు చెప్పుకోరు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అది ఆ మునిగిపోయే నావలా ఉంది. ఇంకొకరిని ఆ మునిగిపోయే నావలో ఇంకొకరిని అవినీతి పనులను ఎక్కించుకుందాము అని అయితే ఎవరు అనుకోరు కదా. సో అందుకని వాళ్ళైతే కాంగ్రెస్ వాళ్ళు కూడా దగ్గరికి రానివ్వరు. ఖచ్చితంగా ఈ రోజున డిఎంకేతో ఉంటదా టీవీకే పార్టీతో ఉంటది అనేది కాంగ్రెస్ కూడా తేల్చుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. సో కాంగ్రెస్ ఒకవేళ టీవీకి సపోర్ట్ చేస్తే డిఎంకే వాళ్ళు పక్కకు పెడతారు. రేపు పొద్దున డిఎంకే సపోర్ట్ చేయకపోవచ్చు. సో ఈ రాజకీయాలు తమిళనాడులో ఉన్నాయి. ఇప్పుడు ఈ టీవీకే పార్టీ మూలాన వీళ్ళు ఎవరితో పొత్తు వెళ్తారనే దాన్ని బట్టే ఈ 5 ఏళ్ళు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు చెప్పగలుగుతాం ఎవరైనా. రేపు అది మనకు తెలుస్తుంది. ఈ రోజు రేపటికి సాయంత్రానికి తెలిసిపోవచ్చు. వాళ్ళు వెళ్ళే పొత్తుని బట్టి ఆ రాజకీయ భవిష్యత్తు మనం చెప్పొచ్చు. కాంగ్రెస్ తో గాని వెళ్తే కాంగ్రెస్ గవర్నమెంట్ స్థిరంగా ఉండదు. వాళ్ళు డెసిషన్స్ తీసుకోరు, మెయిన్ డెసిషన్ మేకర్స్ కాదు. అది కూడా కాకుండా అది స్థిరంగా కూడా ఉండదు. ఎందుకంటే 4 పార్టీలు కలుపుకోవాల్సి వస్తుంది. అక్కడ ఒక్క కాంగ్రెస్ కే 11 మంది ఉన్నారా అంటే ఆ 2 పార్టీలు కలిసి ఫామ్ చేస్తుంది గవర్నమెంట్ అని అనుకుంటాం. అది కాదు, అక్కడ సిపిఎం, సిపిఐ ఇంకా అదర్ పార్టీస్ ని ఇవన్నీ కలుపుకొని గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు అందరు సజెషన్లు ఇంటా, అందరికి మినిస్టర్లు ఇస్తా, ఆ గవర్నమెంట్ ఎన్ని రోజులు ఉంటుందో కూడా తెలియని పరిస్థితి. సో ఆయన ఇచ్చిన హామీలు కూడా ఒకటి, నేను అక్కడికే వస్తున్నాను మేడం. చాలా రకాల హామీలు ఇచ్చేశారు. సో ఇదంతా కూడా ఏదైనా సెంట్రల్ నుంచి తెచ్చుకోవాల్సిన ఫండింగే ఉంటుంది. మరి ఒకవేళ సెంట్రల్ గనక అంటే మీరేమంటారు, నిజంగానే మోదీ ఆ విషయంలోన ఫండింగ్ విషయానికి వచ్చేసరికి పర్సనల్ గా తీసుకోకుండా, అంటే మాతో పొత్తుకు రాలేదు అందుకే నేను ఇవ్వను అని అన్నట్టు అట్లా కక్షపూరితంగా కాకుండాను ఆయన స్టేట్ వరకు ఆలోచించి డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంటుందా ఫండింగ్ వరకును? లేదా ఫండింగ్ దగ్గర ఇబ్బంది అయితే ఒకవేళ కాంగ్రెస్ దాన్ని హ్యాండిల్ చేయగలుగుతుందా పొత్తులో ఉంటే? టీవీ అంటే ఇప్పుడు ఏ రాష్ట్రానికి రావాల్సిన నిధులైతే దానికి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, కాదనట్లేదు. కానీ ఒక స్థాయికి మించిన హామీలు ఇచ్చినప్పుడు అది ఎవరు ఫిల్ఫిల్ చేయలేరు కదా. రేపు పొద్దున అపోజిషన్ పార్టీగా ఉన్న డిఎంకే ఒప్పుకుంటుందా? మీరు ఇన్ని హామీలు చెప్పారు, దాన్ని నెరవేర్చండి అని అయితే అది గట్టిగా పట్టుబడుతుంది. సో రేపు అది టీవీకే పార్టీ అది నెరవేర్చగలుగుతుందా? ఇన్ని ఇప్పుడు 1,25,000 కోట్ల బడ్జెట్ అవుతుందంట ఎవ్రీ ఇయర్ ఎక్స్ట్రా, అంటే మామూలుగా కన్నా ఇంకో ఎక్స్ట్రా ఖర్చు అనుకోండి. అంత బడ్జెట్ ఉందా?
ఇవన్నీ సో ఏదైనా పాకెట్ నుంచి తీయాల్సి తీయాల్సి పాకెట్ లో నుంచి తీయాలనంటే అది ఉంటే కదా అదే కదా. తీయడానికి సో ఆ అప్పు figure చేయాలి కూడా తక్కువే ప్రతిసారి. ఉంది. అవును. సరే ఏది ఈ డెవలప్మెంట్ ఏం చేసి దాన్ని భర్తీ చేయగలుగుతారు? ఈయన వచ్చిందే కొత్త కదా, చాలా కొత్త కొత్త రాజకీయాలకు కొత్త, డెవలప్మెంట్ అంటే ఏంటో తెలియదు, ఏ విధంగా దాని ఇన్కమ్ ఎలాంటి సృష్టించాలో పొలిటికల్ తెలియదు, బ్యాక్గ్రౌండ్ లేదు. ఇన్కమ్ ఎలా సృష్టించాలి, ఉన్న ఇన్కమ్ కాకుండా ఇంకా పెంచుకోవాలి కదా. సరే అప్పులు వస్తాయా చూడాలి, ఆల్రెడీ అప్పుల్లోనే ఉంది కానీ ఇంకా అప్పులు తెచ్చుకొని ఫిల్ఫిల్ చేస్తారా చూడాలి. మేడం ఫైనల్ ఒకటైతే సజెషన్ ఇవ్వగలుగుతారు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అన్నట్టు సజెషన్ ఒకవేళ అడిగితే, విజయ్ గారు అడిగితే ఇన్ని హామీలు చెప్పాను ఎలా నెరవేర్చగలుగుతానంటే అప్పులు చేసే టెక్నిక్స్ ఏదైనా ఉంటే చెప్తారు, ఏదైనా ఆస్తులు ఉంటే అమ్మేసే టెక్నిక్ అయితే చెప్తారు. పక్కోడా ఆస్తులు ఆయన కూడా ఆయన కాదు కదా, అంటే అక్కడ ఏమైనా ప్రభుత్వ భూములు రాష్ట్రానికి రాష్ట్రానికి సంబంధించినట్టు అన్ని అమ్మేసేమని ఆ సలహా అయితే ఇస్తాడు. ఆ సలహాలు ఇచ్చేసేసి అన్ని అమ్మేసేయమంటాడు, అప్పులు తెచ్చేసేయమంటాడు. నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినాడు ఇంకా నడపలేక వాడు చావాలని అంటాడు. ఇన్నాళ్ళు తమిళ రాజకీయాల్లో సరికొత్త మార్పులు అని అంటే వచ్చే సునామీ పెను మార్పు ఇదే అనుకుంటాను. అంతే కదా, భవిష్యత్తులో వచ్చేది. ఒకవేళ మా నాయకుడిని సజెషన్ అడుగుతున్నారు అని చెప్పి గొప్పగా చెప్పుకుంటే వాళ్ళ నాయకుడు ఇచ్చే సజెషన్లు ఇవే. అదే అంటే ఎక్కువ వైసీపీ వాళ్ళు శంకలు గుద్దుకుంటూ ఉన్నారు విజయ్ గెలుపు మీద. గెలుపు ఓకే అందరమే ఆహ్వానిస్తాం, కాకపోతే ఈ పొత్తు మీద గానీ లేదంటే కళ్యాణ్ గారితో కంపారిజన్ గానీ సో ఇవన్నీ అది అనవసరం. కళ్యాణ్ గారితో పొత్తు అనే, కళ్యాణ్ గారితో కంపారిజన్ అనేది చాలా తప్పు. ఇక్కడ ఆంధ్ర పాలిటిక్స్ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి చేశారు కదా. ఆంధ్ర పాలిటిక్స్ వేరు, తమిళనాడు పాలిటిక్స్ వేరు. సో మీకు చూడండి, ప్రతి వాళ్ళు అన్నాదొరై దగ్గర నుంచి కరుణానిధి దగ్గర నుంచి స్టాలిన్ కూడా ఆర్టిస్టే. ఉదయ్ స్టాలిన్ కానివ్వండి, జయలలిత గారు కానివ్వండి, ఎంజిఆర్ గారు కానివ్వండి, విజయకాంత్ గారు కానివ్వండి, శరత్ కుమార్ గారు కానివ్వండి, కమల్ హాసన్ గారు పార్టీ పెట్టిన ఈ రోజు విజయ్ గారు, రజనీకాంత్ గారు పెట్టలేదు కానీ విజయ్ గారు పెట్టిన వీళ్ళందరూ ఎక్కువ మంది తమిళియన్స్. వైగో లాంటి వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు చూడండి మీకు అంతమంది తెలియదు. అవును, అంతమందికి తెలియదు. వాళ్ళు 1-6 ఉన్నారు కానీ అది పెద్ద అసలు తెలియని కూడా తెలియదు. అంత సినిమా వాళ్ళే అక్కడ రాజకీయాల్లో ఉన్నారు. సో ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్ లో అలా లేదు. ఒక ఎన్టీఆర్ గారి తర్వాత నెక్స్ట్ ఆ జనరేషన్ లేదు. సో ఉన్నా కూడా అంత స్ట్రాంగ్ గా నిలబడే వాళ్ళు కూడా లేరు. ఆ దానిలో ఎక్కువ సంవత్సరాలుగా మనకి ఇప్పుడు ఉన్నది పవన్ కళ్యాణ్ గారు. ఆయన గట్టిగా నిలబడ్డారు. సరే ఆ రోజున అన్నిసార్లు ఓడినా కూడా నిలబడ్డాడు ఆయన. ఓడిపోయినా నిలబడటమే కానివ్వండి, ఇంకా గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్ళి కష్టపడటం కానివ్వండి, అవన్నీ చేశారు. కాకపోతే ఆంధ్ర, నేను అదే అనేది, ఆంధ్రాలో సినిమా దీనికి అంత ఇంపార్టెన్స్ ఏమి ఇవ్వరు. ఓకే సినిమాలు చూస్తారు, ఖర్చు పెడతారు, ఎంజాయ్ చేస్తారు, అంతవరకు ఉంటది. వాళ్ళ గుళ్ళు కట్టి పూజిస్తారు, వాళ్ళు అదే ఆరాధనలో ఉంటారు అక్కడ. ఇక్కడ వాళ్ళు ఏంటంటే సినిమాని సినిమాగానే చూస్తారు. ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలందరూ కూడా సినిమాని సినిమా లాగానే చూస్తారు కానీ వాళ్ళతోనే ఇది ఎవరు. అది ఒక ఎన్టీఆర్ గారితోనే అయింది. ఆ పీరియడ్ అయిపోయింది. ఆయనతో కంపారిజన్ చేసే నాయకుడిని మనం ఆంధ్రాలోనూ తీసుకురాలేము, తీసుకురాలేము, తమిళనాడులో కూడా తీసుకోలేము. ఎందుకంటే 9 నెలల్లో అధికారంలోకి వచ్చారు కాబట్టి అది ఇప్పటి వరకు ఎవరికి చరిత్ర కూడా లేదు. పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఒక రకంగా త్యాగం లాంటిదే చేశారు. నేనే సింగిల్ గా సీఎం అవ్వాలని కూడా వెయిట్ చేయకుండా ఆయన ఆ రోజున ఆంధ్రప్రదేశ్ ఉన్న కష్టానికే కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు గారికి అరెస్ట్ అయిన విధానంలో అప్పటి వరకు పొత్తుల గురించి కూడా ఎక్కడ డిస్కషన్ లేదు. ఎప్పుడైతే అరెస్ట్ చేశారో అప్పుడు వెంటనే డెసిషన్ తీసుకున్నారు, మేము పొత్తుల్లో వెళ్తాం, మేము ఈ సంవత్సరం ఏదైతే ఎలక్షన్స్ కి ఖచ్చితంగా మేము పొత్తులతో వెళ్తాం, కలిసి పోటీ చేస్తామని ఆ రోజే చెప్పేశారు. అది పాటించారు కదా. అంటే అక్కడ ఆయన సొంత ప్రయోజనాల కన్నా రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించారు. సో దాన్ని వీళ్ళు ఏంటంటే పొత్తుని చేతకానితనంగా మాట్లాడుతున్నారు. అది తప్పు. సో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన వెంటనే ఆయన ఏమి సీఎం అయిపోలేదు కదా. అది రాజశేఖర్ రెడ్డి గారి చరిష్మా ఉంది, కావాల్సినంత డబ్బు ఉంది. అవును, మళ్ళీ తల్లి చెల్లి తెలివితేటలు ఉన్నాయి, సో అన్ని ఉన్నాయి. తల్లి చెల్లి కూడా సపోర్ట్ చేశారు, చాలా సపోర్ట్ చేశారు. నిజంగా ఎవరికి దొరకదు అసలు. అంత సపోర్ట్ చేశారు కదా. అంత సపోర్ట్ చేసిన వాళ్ళని ఈ రోజు వాళ్ళని ఏం చేశారు. అందుకని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఒక రేంజ్, విజయ్ గారిది విజయ్ గారు. అంతేగాని అంటే అక్కడ రాష్ట్ర ప్రజలు ఆ దృష్టితో ఆలోచించాలి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజల దృష్టితో ఆలోచించాలి. అంతేగాని అక్కడ నేటివిటీ బట్టి అక్కడ ఉంటది, ఇక్కడ నేటివిటీని బట్టి ఇక్కడ ఉంటది. అంతేగాని ఇద్దరు లెజెండ్సే అనుకోవాలి, ఇద్దరిని కంపారిజన్ చేయకూడదు. సో రైట్ మేడం, చూద్దాము. మొత్తానికి విజయ్ అయితే సరికొత్త రాజకీయాల్లో మొదటి అడుగులు ఎలా వేస్తారు, ఎలా నడుస్తారు ఏంటి, ఇవన్నీ చాలా చూడాలి మనం ఇంకా. థ్యాంక్ యూ మేడం. ఓకే.